హలో హాయ్ అండి. అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఒమాన్లో తెలుగు అమ్మాయి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను నా వినాయక చవితి ఎలా చేసుకున్నానో మీ అందరికీ చూపించబోతున్నాను ఇప్పుడు. ఫస్ట్ ముందు రోజు రాత్రి నేను తోరణాలు అన్నవి 11 సార్లు అలాగా దారంతో పసుపు రాసి వాటికి ఫ్రూట్స్ అన్నీ కట్టాలి కదండి మనకి పాలవెల్లికి. సో అలాగా నేను మొత్తం అన్ని రెడీ చేస్తున్నాను ముందు రోజు రాత్రే. కట్టట్లేదు కానీ ఊరికనే దారాలు కట్టి అన్నీ రెడీ చేసి ఉంచుతున్నాను, మళ్ళీ పొద్దున్నే హడావుడి అయిపోతుంది కదా అందుకని చెప్పి. మొత్తం అలాగా 11 సార్లు దారాన్ని తీసుకొని ఒకే సైజులో దానికి అలా ఫ్రూట్స్ మనం ఎన్ని రకాలు తెచ్చుకుంటే మనకి అవైలబుల్గా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ఒక్కొక్క ఫ్రూట్ తీసుకొని వాటిని అన్నిటినీ అలాగా. ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ మీరు తీసుకునేటప్పుడు కంపల్సరీ వాటికి కాడలు ఉండేటట్టు చూసుకోండి. సో ఆ కాడలకే కదా మనం కట్టేది. సో అలా అన్నీ కట్టేస్తున్నాను నేను. వినాయకుడికి చాలా ఇష్టమైన ఫ్రూట్ బనానా అండి. అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. వెలగపండు అంటారు, మళ్ళీ కోకోనట్, ఇవన్నీ షుగర్ కేన్, ఇవన్నీ చాలా చాలా ఇష్టం అండి వినాయకుడికి. సో అవన్నీ మీ ఫ్రూట్స్లో మీరు కొనే వాటిల్లో ఉండేటట్టు తప్పకుండా చూసుకోండి. సో ఒక 9 రకాల అలాగా కంపల్సరీ మనకి పాలవెల్లి కడతాం కదండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రూట్ కడతాం కదా. సో అన్ని వెరైటీస్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇలాగ నేను మొత్తం అన్నీ రెడీ చేసేసాను ఫ్రూట్స్ అన్నీనా. తర్వాత పాలవెల్లండి, మనం ఫ్రూట్స్ కట్టడం అన్ని దారాలు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాలవెల్లి తీసుకున్నాను నేను. వచ్చేటప్పుడు ఇండియా నుంచే తెచ్చేసుకున్నాను. ఇక్కడ అస్సలు దొరకవండి మాకు. పత్రి అయినా సరే పాలవెల్లి అయినా సరే ఇక్కడ అంటే ఇండియా పూజలు ఇక్కడ ఏం చెయ్యరు కదా ఇండియన్స్వి. సో అందుకని చెప్పి ఇక్కడ మాకు ఇలాంటివి ఏమీ ఉండవు. అందుకని నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు ఒకటి దాచుకొని మమ్మీ దగ్గర. సో అది నేను ప్రతి వినాయక చవితికి వాడతానన్నమాట. మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఒకసారి. సో దానికి నేను పసుపు ప్రతి పార్ట్కి పసుపు రాయాలన్నమాట. నీట్గా అటు ఇటు 2 వైపులా పసుపు రాయాలి. అలా పసుపు రాసిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే కుంకుమ తీసుకొని అన్నీ, అంటే ఇప్పుడు మనకి అక్కడ 9 బ్లాక్స్ అలా కనిపిస్తున్నాయి కదండి, ప్రతి దానికి మనం బొట్లు పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం పూజ చేసుకునే ప్రతి వస్తువుకి కుంకుమ మళ్ళీ పసుపు అన్నది రాయాలండి, ముగ్గు వేయాలి, అలా అన్నీ చేసుకోవాలి కదా. సో అలా చేసేసాను మొత్తం అన్నీ నేను. తర్వాత నేను చేసే పని ఏంటంటే పువ్వులు కట్టడం అండి. ఇప్పుడు మనకి పూజకి పువ్వులు కావాలి. మళ్ళీ మనం చేసుకున్న వినాయకుడికి నేను క్లేతో వినాయకుడిని చేశానండి. సో వినాయకుడికి మెడలో దండలు వేయటానికి మనకి పూజకి అన్నిటికీ అవసరం కదా. సో నేను పూలన్నీ కట్టేశాను ముందు రోజు రాత్రి, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా ఇంటి పక్కనే ఫామ్ ఉంటాయని చెప్పాను కదా. సో ఆ ఫామ్లో నేను షుగర్ కేన్ కోస్తున్నాను ఇప్పుడు. సో పొద్దున్నే 5ంటికి లేచి మొత్తం పత్రి ఇవన్నీ సేకరిస్తున్నాను అనమాట నేను. కాకపోతే వాకింగ్కి వెళ్ళినాను పొద్దున్నే. అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట మా ఇంటి పక్కన. సో మిగిలిన ప్లేసెస్లో కూడా అలా కోసుకోవడానికి వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 3 ఒమానీ వాళ్ళు, ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉన్నారండి. వాకింగ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. చాలా అంటే చాలా డిఫరెంట్గా చూస్తున్నారండి. పొద్దున్నే 5ంటికి ఎవరు పూలు కోసుకున్నామంటే ఒక అర్థం ఉంటుంది, ఆకులు కోసుకుంటున్నాను కదా. సో నేను వెళ్ళేంత వరకు వాళ్ళు అలాగే చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదండి మనం పూజ కోసం ఆకులు కోసుకుంటున్నామని. రేగ్గాయలండి, ఇది పెద్ద రేగ్గాయ అనమాట, హైబ్రిడ్ అంటారు కదా. సో ఆ రేగ్గాయ చెట్టు. సో మనం రేగ్గాయ అన్నది ఆకు పత్రి పెట్టాలి కదా వినాయకుడికి. సో అది నేను కోసానండి. ఇది కూడా మా ఇంటి దగ్గరే ఉంది. ఇదిగోండి, నేను కష్టపడి సంపాదించిన 9 వెరైటీలు. ఇవి ఎక్కడా దొరకవండి, ఏ షాప్లోనో మాకు అమ్మరు. మేమే అన్నీ ఎత్తుక్కొని ఎక్కడ ఏమున్నాయి అని చెప్పి అలాగా ఒక 9 సంపాదించాను అనమాట. సో ఇప్పుడు దేవుడి దగ్గర మొత్తం అన్నీ సర్దేశానండి. నెక్స్ట్ ఏంటంటే వినాయకుడికి చాలా చాలా ఇష్టమైన మోదకాలు చేసుకుందామండి ఈరోజు మనం. దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్ వాటర్ వేసుకోవాలండి మోదకాలకి. సో నేనైతే ఈ కప్ వాడుతున్నాను.
సో మీరు మెజర్మెంట్ అన్నది ఏ కప్ అయినా వాడుకోవచ్చండి. నేనైతే ప్రస్తుతానికి ఆ కప్ వాడుతున్నాను. ఆ కప్తో నేను మెజర్మెంట్స్ అన్నది చెప్తాను. సో మనం అలా 1 కప్ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నానండి నేను. నా దగ్గర ప్రస్తుతానికైతే బ్రౌన్ షుగర్ ఉంది, అందుకని చెప్పి నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను నేను. సో 4 స్పూన్స్ వేసానండి. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలి అని అనుకుంటే మీరు 6 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఆ షుగర్ అన్నది వాటర్లో మొత్తం అంతా ఒకసారి కరగాలండి, బాగాన కరిగితే సరిపోతుందన్నమాట. సో అలా కరిగేంత వరకు ఒకసారి తిప్పుకొని మధ్య మధ్యలో అది పాకం అవ్వకుండా చూసుకోండి, కొంచెం థిక్గా అవ్వకుండా చూసుకోండి. మీకు ఆ షుగర్ అన్నది కరిగితే సరిపోతుంది వాటర్లో, అంతవరకే మీరు వెయిట్ చేయండి. సో అలాగా కరిగిన తర్వాత మీరు 1 కప్కి 3/4 కప్ కన్నా కొంచెం తక్కువ తీసుకోండి అనమాట. 1 కప్ వాటర్కి 3/4 కన్నా కొంచెం తక్కువ అనమాట. అంటే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి పిండి, సరిపోతుంది మీకు. అది కొలత అనమాట దీనికి. మీకు పర్ఫెక్ట్గా కావాలి అని అనుకుంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయండి పిండి వేసిన వెంటనే. అలాగా ఆఫ్ చేసిన వెంటనే ఆఫ్ చేసేసి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా మెత్తగా కలుపుకోవాలండి, సాఫ్ట్ డో లాగా మనకి. ఇదేంటంటే ఎక్కువ వాటర్ వేయకూడదండి మనం దీనికి. సో పిండి పిండిగా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి పైన మనం షేప్ రావాలి కదా, అందుకని చెప్పి ఇలా చేసుకోవాలి. సో నేను మొత్తం ముద్దలా చేసి బౌల్లోకి తీసేసుకున్నానండి అది. సో మీరు సేమ్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్ బెల్లం, తురిమిన బెల్లం తీసుకోండి. సో ఆ తురిమిన బెల్లం ఏంటంటే ఇప్పుడు కరగాలి. మీరు వాటర్ పోయకుండా ఏమీ పోయకుండా లో ఫ్లేమ్లో దీన్ని కరిగేటట్టు చూసుకోండి. ఇది కూడా పాకం కాకుండా చూసుకోండి అన్నమాట. సో చూసారా, ఇలా కొంచెం కొంచెం కరుగుతుంది. లో ఫ్లేమ్లో పెట్టండి, మరి హై ఫ్లేమ్ అయితే కొంచెం ఫాస్ట్గా పాకం వచ్చేస్తుంది అనమాట అది. సో మనకి బెల్లం మీరు ఏదైనా తీసుకోవచ్చండి, ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి బెల్లంలో కూడా. మనం ఫస్ట్ చేసింది ఏంటంటే ఈ మోదకాలకి పైన ఉండే పిండి అనమాట. ఇప్పుడు లోపల స్టఫింగ్ చేస్తున్నాం మనం. స్వీట్గా స్టఫింగ్ ఉంటుంది కదండి, ఆ స్టఫింగ్ కోసం మనం ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగిస్తున్నాం అనమాట. సో ఆ స్టఫింగ్ చేసుకుంటున్నాం మనం ప్రస్తుతానికైతే. మా ఇంట్లో ఎప్పుడూ ఇలాంటివి చేయలేదండి, మోదకాలు అన్నవి. కానీ వినాయకుడికి చాలా ఇష్టం అని తెలుసుకొని నేనే నేర్చుకున్నానండి. ఇది మాత్రం నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చినాయండి. నాకు ఎంత బాగా నచ్చినాయో అసలు. ఇంకా తప్పకుండా ప్రతి ఇయర్ చేస్తానన్నమాట, అంత బాగున్నాయి. సో అది కరిగిన తర్వాత మనం హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాం కదా, హాఫ్ కప్కి డబల్ క్వాంటిటీ అంటే 1 కప్ అలాగా తీసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను, మళ్ళీ తర్వాత ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. తురిమిన కొబ్బరి అండి అది. ఇదే కొలతలతో మీరు కానీ ఈ మోదకాలను చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. సో గుర్తుపెట్టుకోండి, ఈ లోపల స్టఫింగ్ ఏంటంటే హాఫ్ కప్ బెల్లానికి 3/4 కప్ కానీ 1 కప్ కానీ తురిమిన కొబ్బరిని వేసుకుంటామన్నమాట. నేనైతే ఇంకో స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నాను, దీన్ని టేస్ట్ పెంచే ఇంగ్రీడియంట్ వేస్తున్నాను అనమాట ఇందులో. సో వేసేటప్పుడు మీకే చెప్తాను అది ఏంటి అన్నది. సో చాలా టేస్టీ మన మోదకాలని మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. నాలాగే మీరు దీని టేస్ట్ అన్నది ఆస్వాదించండి ఎలా ఉంటుంది అన్నది. సో మొత్తం కొబ్బరి కూడా మనకి ఏంటంటే కొంచెం వేడి, అంటే కొంచెం అది కూడా ఫ్రై అవ్వాలి కదండి, కొబ్బరి బెల్లం ఇవన్నీనా. సో అలాగా 2-3 నిమిషాలు అటు ఇటు కదుపుతూ అది గట్టిపడేంత వరకు ఉంచుతామన్నమాట. అంతలో మీరు ఏం చేస్తారంటే ఒక 5-6 యాలకులు తీసుకొని వాటిని నీట్గా ఫైన్ పౌడర్లా చేసుకొని అందులో కలుపుకోవాలి. సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి అన్నీన అందులో ఒక స్పూన్ అలాగా 1 కానీ 2 స్పూన్లు కానీ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి ప్రస్తుతానికి నేను.
సో మనం ఇప్పుడు వేసిన ఇలాచీ పౌడర్, నెయ్యి 2 స్పూన్లు వేసుకున్నాం కదండి. ఇవన్నీ స్టఫింగ్కి బాగా కలిసేటట్టు చూసుకోవాలి. మీకు చెప్పాను కదండి, నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నానని. అది ఏంటంటే ఇదేనండి. నేను ఇందులో ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఓట్స్ యాడ్ చేశాను. ఓట్స్ వేసుకుంటే చాలా మంచిదండి, టేస్ట్ అన్నది చాలా సూపర్ ఉంటుంది. సో నేను 5-6 టేబుల్ స్పూన్ ఓట్స్ వేస్తున్నాను అనమాట ఇందులోకి. సో అన్నీ ఒకసారి కదిపేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఇంకా మన లోపల స్టఫింగ్ అన్నది రెడీ అయిపోయినట్టే. అంటే మొత్తం చల్లారితే మాత్రం కంపల్సరీ గట్టి పడిపోతుందండి. కొంచెం వేడి మీదే మీరు వీటిని బాల్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం మోదకాలు చేసుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నామండి. ఒక దగ్గర కూర్చొని ఆ బాల్స్ చూడండి అలా కొంచెం రౌండ్గా తీసుకొని మన బియ్యం పిండిని మనం చేసుకున్న బాల్స్ అలా రౌండ్గా చేసుకొని మధ్యలో నుంచి అలా నొక్కాలండి. చుట్టూన అలా నొక్కి మధ్యలో కొంచెం ఒక బుట్టలాగా దాన్ని చేయాలన్నమాట, నేను చూపించే విధంగా. చూసారా, ఆ విధంగా చేసుకున్నాను నేను. అలా అయిపోయిన తర్వాత ఈ స్టఫింగ్ కూడా ఒక చిన్న బాలేనండి, మరీ పెద్దది కాకుండా దాని సైజు మనం చేసుకున్న దానికి సైజ్ సరిపోయేంత చిన్న బాల్ చేసుకొని మధ్యలో పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే మొత్తం సైడ్ల నుంచి అది లోపల క్లోజ్ అయ్యేటట్టు దాన్ని కవర్ చేసేయాలండి. మోదకాలకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు ఏ షేప్ చేసినా అది మంచిగా వస్తుందండి. మీరు ఎలా చేసుకున్నా అది బాగా వస్తుంది అనమాట. సో ఏం లేదండి, జస్ట్ ఊరిని దాన్ని కవర్ చేసేస్తే చాలు. కవర్ చేసేసి దానిపైన ఒక క్యాప్ లాగా ఉండేటట్టు చూసుకోవాలి. అది మీరు జస్ట్ ఊరిని దాన్ని ట్విస్ట్ చేస్తే ఊరిని అలా తిప్పితే చాలండి, ఆ షేప్ వచ్చేస్తుంది. సో నేను ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేసినట్టే, అసలు చాలా బాగున్నాయి అవి. సో బాగా వచ్చినాయి అన్నమాట. సో ఈ విధంగా మన డంప్లింగ్స్ అన్నవి చేసుకోవాలి. మనం మోదకాలు, దీన్ని చాలా పేర్లు ఉంటాయండి. వీటిని మోదక్ అంటారు, మోదకాలు అంటారు, డంప్లింగ్స్ అంటారు. సో ఇవన్నీ స్టీమ్ చేసుకుంటాం మనం. సో ఫ్రై చేసుకోవట్లేదు, ఫ్రై చేసుకునే వెరైటీస్ కూడా ఉంటాయి, కానీ మనం స్వీట్వి కాబట్టి ఈ ప్రస్తుతానికైతే మనం స్టీమ్ చేసుకొని దేవుడికి పెడుతున్నాం అన్నమాట. సో ఈ విధంగా మొత్తం మనకి ఎన్ని కావాలో 9 లేకపోతే 11 మీ ఇష్టం అండి, ఎన్నో కొన్ని డంప్లింగ్స్ అన్నీ ఒకసారి చేసేసుకొని ఒకసారి కుక్కర్లో కానీ దేంట్లోనైనా స్టీమ్ చేసుకోవాలి. సో ఇలా మన మోదకాలన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకున్నానండి కావాల్సినవన్నీ. తర్వాత మనం ఏం చేయాలంటే నేనైతే ఇడ్లీ పాత్రలు తీసుకుంటున్నాను అనమాట. అందులో మొత్తం అంతా నెయ్యి స్ప్రెడ్ అయ్యేటట్టు మనం రాసుకోవాలి, కింద అడుగంటకుండా. అలాగా నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట వీటికి. సో మొత్తం అన్నిటికీ నెయ్యి రాసుకొని అలా మొత్తం అన్నీ పెట్టుకోవాలి. మనం చేసుకున్న డంప్లింగ్స్ అన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి, లేకపోతే 2 అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. సో అలా పెట్టుకొని మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం కిందన వాటర్ పోయాలండి, లేకపోతే అడుగంటుతుంది. మనం స్టీమ్ చేసుకోవాలి కదా. సో కుక్కర్లో వాటర్ అన్నది రెడీ చేసుకొని దాంట్లో ఈ ప్లేట్ పెట్టేస్తామండి. ఇడ్లీ పాత్ర మనం పెట్టేసి అలా ఒక 5-10 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలాగా కంపల్సరీ స్టీమ్ చేయండి. చూసారా, మన స్టీమ్ చేసిన తర్వాత మన మోదకాలన్నీ ఎలా రెడీ అయిపోయినాయో. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనం చేసుకునే ప్రసాదాలు ఏంటంటే ఉండ్రాళ్ళు, కుడుములు అండి. సో దీనికి కావాల్సిన ప్రిపరేషన్ మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద
అందులో దీనికి కూడా నేను సేమ్ కప్పే వాడుతున్నానండి. సో ఈ కప్తోనే నేను కొలతలు చెప్తున్నాను. సో 1 కప్ వాటర్ వేసానండి నేను. సో మనం ఉండ్రాలకి కుడుములకి ముందు శనగపప్పు అన్నది ఒక గంట ముందే నానబెట్టుకోవాలండి. నేనైతే ఇదిగోండి ఇలా గంట ముందు నానబెట్టుకున్న తర్వాత అవి ఇలా ఉన్నాయి. సో ఈ వాటర్లో అవి యాడ్ చేస్తున్నాను అనమాట. నేను ఎన్ని అయితే నానబెట్టుకున్నానో అన్నీ. ఎందుకంటే అవి కూడా కొంచెం కుక్ అవుతే కొంచెం గట్టిగా లేకుండా దాని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది కదా. సో ఈ వాటర్ నేను 1 కప్ వాటర్లో ఈ నానబెట్టుకున్న శనగపప్పు అన్న వేసాను. ఒక 2 నిమిషాలు వాటిని కూడా ఉడికిస్తాను అన్నమాట. సో ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగానే తరిమి పెట్టుకోవాలండి బెల్లాన్ని. సో అది నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. దీనికి మనకి బెల్లం అన్నది 1/2 కప్పే కావాలండి. సో అలా బెల్లం యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే అది కరగాలి మొత్తం. అది కొంచెం గట్టి గట్టి పీసెస్లా ఉంది కదా, పెద్ద పీసెస్, అదంతా కొంచెం లిక్విడ్ ఫామ్లోకి రావాలి. సో మొత్తం అంతా కరిగేటట్టు చూసుకోవాలి. ఇది కూడా మళ్ళీ పాకం కాకుండా చూసుకోవాలండి. బెల్లం కరిగిపోతే సరిపోతుంది, అంతవరకే మనం హీట్ చేయాలన్నమాట దాన్ని. ఈ ఉండ్రాళ్ళు కుడుములు మీకు పర్ఫెక్ట్గా రావాలి అని అంటే దీని కొలతలు చెప్తాను వినండి ఒకసారి. ఏంటంటే 1 కప్పు వాటర్ తీసుకోవాలి, 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. మళ్ళీ మనం బియ్యం పిండి ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. అంటే 1 కప్పు వాటర్, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు బెల్లం. ఇదండి సరైన కొలతలు అన్నమాట. సో మీకు ఇదే విధంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో గుర్తుంచుకోండి, బెల్లం కరగడానికి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి అన్నమాట. సో ఆ విధంగా బెల్లం అన్నది కొంచెం ఫాస్ట్గా కరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం అంతా బెల్లం అన్నది కరిగిన తర్వాత చూపించిన విధంగా ఇందులో మనం ఇప్పుడు బియ్యం పిండి అన్నది యాడ్ చేస్తామండి. ముందే చెప్పాను కదా కొలతలు. సో 1/2 కప్ మాత్రమే బియ్యం పిండి ఇందులో మనం వేసుకోవాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం బియ్యం పిండి అన్నది ఇందులో యాడ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. బియ్యం పిండి ఇందులో వేడవ్వాల్సిన అవసరం లేదు, ఉడకాల్సిన అవసరం లేదు. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఉండలు లేకుండా బాగా కలపండి అనమాట. కొంచెం సాఫ్ట్ డో అంటారు సరే, అలా ముద్ద అయ్యేటట్టు మంచిగా నీట్గా కలుపుకోండి. సో ఈ విధంగా అవుతుందండి ముద్ద అన్నది మనకి. సో దానికి ఏం చేయాలంటే మనం నెయ్యి తీసుకొని చేతులకు రాసుకొని, చేతులకి అండకుండా మళ్ళీ అది సాఫ్ట్గా వచ్చేటట్టు మనం నెయ్యి రాసుకొని
కుడుములు ఉండ్రాళ్ళు అది మీ సైజ్ అండి, మీ ఇష్టం అండి. ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. సో అవన్నీ మనం ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. సో నాకు కావాల్సిన ఉండ్రాళ్ళు కుడుములు నేనైతే ఇలా చేసేసుకున్నానండి. అవన్నీ అయిపోయిన తర్వాత ప్లేట్లో పక్కన పెట్టుకొని ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో అన్నీ వేస్తున్నానండి. ఉండ్రాళ్ళు కుడుములు కింద మనం నెయ్యి రాసుకోండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటాయి అన్నమాట. సో కింద నెయ్యి వేసుకొని ఇవన్నీ ఉండ్రాళ్ళు కుడుములన్నీ ఒక్కొక్క ప్లేట్లో అలా పెట్టి ఒక ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ తీసుకోండి కిందన. సో ఆ వాటర్లో ఈ ఇడ్లీ ప్లేట్లన్నీ పెట్టేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలాగా వీటిని స్టీమ్ చేయండి. సో స్టీమ్ చేస్తే ఇంక అయిపోతాయండి మన ప్రసాదాలు అన్నవి. తర్వాత నేను వినాయకుడిని రెడీ చేస్తున్నాను, అన్నీ అయిపోయినాయి అన్నమాట ప్రసాదాలు. నేను గారెలు చేశాను ఇంకా సో మొత్తం అంతా ప్రసాదాలు కూడా అయిపోయింది. ఇప్పుడు పూజ చేశానండి, నేను దీపం పెట్టి దేవుడికి కథ చదివి మొత్తం పూజ అన్నది నేను చేస్తున్నాను. సో చూడండి, ఇవి నా ప్రసాదాలు. ఇలా చేసుకున్నాను అన్నీనా, బాగా చేసుకున్నాను అన్నీనా. నా వినాయకుడు క్లే వినాయకుడు అది నేను చేశాను. సో బాగా జరిగిందండి పూజ అన్నది, నేను కూడా బాగా చేసుకున్నాను పూజ. తర్వాత మా లంచ్ టైం చూడండి ఎలా ఉందో, బాగుంది. నా అరటికాయ ఆకులో ఇలా తింటే ప్రతి ప్రసాదం చాలా బాగుంటుందండి. మేమైతే అలాగా భోజనం కూడా చేసేసాం, మా అబ్బాయి నేను. సో సాయంత్రం కూడా దీపం పెట్టేసుకున్నాను. అయిపోయిందండి మా పూజ, వినాయకుడి పూజ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్, షేర్ అండ్ కమెంట్.